హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ ఏంటంటే నాకు కొంచెం నా కోసం నాకు టైం దొరికిందనమాట. అంటే ప్రశాంతంగా ఇంట్లో పని చేసుకోవడానికి. ఎందుకంటే మా హస్బెండ్ ఇవాళ లంచ్‌కి రానని చెప్పారు. అందుకని ఇంకా నాకు వంట తొందరగా హడావిడిగా చేయాల్సిన పని లేదనమాట ఇవాళ. అందుకని ఫస్ట్ ఇక్కడ ఇల్లు క్లీనింగ్ చేసే పని మీద ఉన్నాననమాట. కొంచెం ఫ్రిడ్జ్ క్లీనింగ్ అవి ఉన్నాయి. అందుకనే చెప్పి ఇక్కడ ఫస్ట్ కొన్ని అంట్లు ఉంటే అవి తోమేసుకుంటున్నాను. తర్వాత ఫ్రిడ్జ్ కొంచెం డీప్ క్లీనింగ్ చేద్దాం కదా అని అనుకుంటున్నాను. ఎక్కువ శాతం ఏంటంటే మా హస్బెండే ఎప్పుడు ఫ్రిడ్జ్ క్లీనింగ్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే ఈ మధ్య ఆయనకి టైం అనేది అస్సలు కుదరట్లేదు ఫ్రిడ్జ్ క్లీనింగ్ కోసం. అందుకే ఇంకా నేనే క్లీన్ చేసేసుకుందాం ఫ్రిడ్జ్ అని చెప్పి అనుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే చలికాలం మూలంగానో ఏమో అసలు ఫుడ్ అనేది తినాలని అస్సలు అనిపించట్లేదు. అందుకనే బాగా ఆకలేసినప్పుడే వేడివేడిగా వండుకుందామని చెప్పి నా కోసం కూడా నేను ఏం వండుకోలేదు. ఫస్ట్ అయితే కాఫీ తాగేసాను. మార్నింగ్ కాఫీ తాగేసిన తర్వాత ఇంకా పని అనేది స్టార్ట్ చేశాను అనమాట. సో ఫ్రిడ్జ్ అంతా కూడా క్లీన్ చేసేటప్పుడు నేనేం వీడియో తీయలేదండి. ఫ్రిడ్జ్ ఇట్లా ఆర్గనైజ్డ్‌గా సర్దుకున్న తర్వాత వీడియో చూపిస్తున్నాను. సో పైనది కూడా అంతా బాగానే ఉంది. పైన ఫ్రిడ్జ్ షెల్ఫ్ డీప్ ఫ్రిడ్జ్ ఉంది కదా, అదంతా కూడా బాగానే ఉంది. అందుకని క్లీన్ ఏమి ఎక్కువ పెట్టుకోలేదు. తర్వాత వాషింగ్ మిషన్ వేసేసాను. ఇంకా కూరగాయలు కూడా బయటికి తీసి పెట్టుకున్నాను అనమాట, అన్ని కూరగాయలు. ఎందుకంటే బీన్స్, మళ్ళీ చిక్కుడుకాయ, బఠానీ ఇవన్నీ తెప్పించుకున్నాను. అవన్నీ కూడా కొంచెం ఒలిచి పెట్టుకోవడము, బఠానీ ఒలిచి పెట్టుకోవడం, చిక్కుడుకాయ ఒలిచి పెట్టుకోవడం ఇవన్నీ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. అందుకే ఇక్కడ అదంతా కూడా వాటర్లో వేసి క్లీన్గా వాష్ చేసి ఇట్లా ముచ్చుకలు అన్నీ తీసి పెట్టుకున్నాను. పచ్చిమిరపకాయలు, బీన్స్, బఠానీ అన్నీ కూడా ఇలా పెట్టుకున్నాను. ఎందుకంటే అవన్నీ అలా ఉండేటప్పటికి ఏమవుతుందంటే నాకు తర్వాత చేద్దాంలే అని అలా అవి పెండింగ్ అయిపోతున్నాయి. సో ఇవన్నీ ఇలా కట్ చేసి పెట్టుకుంటే ఏంటంటే వంట చేయాలన్నప్పుడు గబుక్కున తీసి మనం వంట చేయొచ్చు కదా అన్నట్టు ఇదంతా కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఈ చెత్త అంతా కూడా నేను పడేయను, మీకు తెలుసు కదా ఆల్రెడీ. నేను కంపోస్ట్ రెడీ చేసుకోవడానికి ఇదంతా ఒక కవర్లో వేసి పెడుతున్నాను. ఇక కుదిరినప్పుడు ఏంటంటే కంటైనర్లో కొంచెం మట్టి వేసేసి చెత్త వేసేసి పైనుంచి మళ్ళీ ఒక లేయర్ మట్టి వేస్తే మనకు కంపోస్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఈ పని అంతా అయ్యేటప్పటికి నాకు 3 అయ్యిందనమాట టైము. ఇంకా ఈ కూరగాయలు అన్నీ నీట్గా చేసుకునేటప్పటికి వాషింగ్ మిషన్ కూడా అయిపోయింది. ఇంకా బట్టలన్నీ తీసి ఆరేసాను. ఆరేసిన తర్వాత నాకు ఇంకా ఫుల్ ఆకలి వేస్తుందని చెప్పి అప్పుడు నాకు ఇంకా బిర్యానీ తినాలనిపించింది. నా ఒక్కదాని కోసమే కాబట్టి నాకు ఇష్టమైన స్టైల్లో నేను బిర్యానీ చేసుకుందామని చెప్పి ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ తరిగి పెట్టేసుకున్నాను. అన్ని బిర్యానీ కావాల్సిన సామాన్ అంతా కూడా తీసి రెడీగా పెట్టుకున్నాను. నా ఒక్కదాని కోసమే కాబట్టి కొంచెమే అప్పటికప్పుడు ఇంకా తినేసేటట్టుగా కొద్దిగా క్వాంటిటీయే చేసుకుంటున్నాను అనమాట. కాకపోతే తిన్న తర్వాత ఇంకా మిగిలింది కూడా అప్పుడే అయిపోలేదు, ఇంకా మిగిలింది. అది ఒక కప్ అంతా మిగిలితే ఇంకా తీసి పెట్టాను అనమాట. మా హస్బెండ్కి నైట్కి టేస్ట్ చూపించాను. బిర్యానీ చాలా బాగుందన్నారు. ఆయనకి ఎక్కువ మసాలా ఐటమ్స్ ఇష్టం ఉండదు అనమాట. అందుకే ఎప్పుడు నేను వీలైనంత మటుకు ప్లెయిన్గా చేయడానికే ట్రై చేస్తాను. మసాలాస్ ఎక్కువ తినరు కాబట్టి. ఇంకా నాకు ఈ చల్లగా బయట వాతావరణం చల్లగా ఉండేటప్పటికి నాకు వేడివేడిగా బిర్యానీ తినాలనిపించి ఇంకా నేను చేసుకున్నాను. అసలు నాకు తినాలనిపించి చేసుకున్నందుకో ఏమో ఇంకా ఆకలి మీద కూడా ఉన్నాను కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగా అనిపించింది. నాకు సూపర్గా నచ్చింది అనమాట. అందులో నాకు ఇట్లా వెజిటేబుల్స్ ఎక్కువ వేసుకొని చేసుకుంటే ఇంకా ఇష్టము. బిర్యానీ కూడా అటు ముద్దగా అవ్వకుండా ఇటు మరీ పొడి పొడిగా అవ్వకుండా నాకు ఇష్టమైన కన్సిస్టెన్సీలో అయ్యింది. చూస్తుంటే ఇప్పటికీ కూడా నోరు ఊరిపోతుంది, అంత బాగుందన్నమాట. ఇంకా నేను వేడిగా ప్లేట్లో సర్వ్ చేసుకుని తినేస్తాను. ఇంకా ఆ రోజు నైటే నేను బట్టలు సర్దుకోవడం స్టార్ట్ చేశాను అనమాట. ఎందుకంటే మా ఇంట్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ముందుగా స్టార్ట్ అయిపోయాయి. నేను అమ్మ దగ్గరికి వెళ్తున్నాను. అందుకే ఇక్కడ బట్టలన్నీ ముందు రోజే సర్ది పెట్టుకుంటున్నాను బ్యాగ్. ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ నేను బయలుదేరిపోతాను, అందుకని చెప్పి సర్దేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వ్లాగ్స్ అన్నీ కూడా మీకు అమ్మ వాళ్ళ ఇంట్లో నుంచే ఇంకా పెడతాను.
తర్వాత ఓన్లీ లాంగ్ ఫ్రాక్సే తీసుకెళ్తున్నాను, ఇంకా డ్రెస్సులు పెద్దగా ఏం పట్టుకెళ్ళట్లేదు. ఇవాళకైతే ఇంతేనండి వీడియో. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.